భక్తుల సేవ చెయ్యలేదేమో. అంచేత ధర్మం తెలియకున్న దాయాన్న లేకుండా మా బూటి ముసలిం మృగాల్ని భయపెడుతున్నావు. గావుకే కులేస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడి? సిద్ధగతి లేని వాళ్ళకి ఇటు వెళ్ళడం సాధ్యం కాదు. నా మాట విను. రానే వచ్చాం. అమృతంలా ఉంటాయి ఇక్కడి కన్నములారాలు. అవి వచ్చిన దాన్ని అన్నట్టు ఆగారంగా చెప్పాను. నేను చూస్తే నీ చేత నీ మీద స్నేహం కలుగుతుంది నాకు. అందుకని చెప్తున్నాను. ఎవరంటావు నువ్వు అన్నాడు. భీముడంటారు నన్ను అన్నాడు భీముడు. క్షత్రియుని నేను అనుకుంటున్నావేమో. ఉట్టోరమైన బలం నాది. పాండురాజు మా తండ్రి, కుంతీదేవి నా తల్లి. వాయుదేవుడి వరం వల్ల పుట్టాను. పని మీద వెళ్తున్నాను. దారిలో లెమ్మంటున్నాను. దారిచ్చావా మంచి మాట, లేదంటే 100 యోజనాలు సముద్రం దాటిపోయినా మా అన్న హనుమంతుడిలాగా నిన్ను ఈ కొండను దాటి వెళ్తాను అన్నాడు.